అన్న విడుదల రజని బ్యానర్లు పీకేస్తున్నారన్న. ఎలక్షన్ కూడా స్టార్ట్ అయినట్టేగా. అయిపోయింది సినిమా, ఎలక్షన్ కూడా స్టార్ట్ అయింది కదా, ఇంకెక్కడెక్కడ కనుమన్నా మరి అలా అంత దారుణంగా పీకేస్తున్నారు. మరి అంతే ఇట్లాగేస్తున్నారండి. అంతే, ఎలక్షన్ కూడా మొదలైంది కాబట్టి ఎక్కడ పోస్టర్లు కనపడ్డా ఈ ఫ్లెక్సీలు కానీ అవి కాకుండా సిద్ధం పోస్టర్లో చూసావు నువ్వు 800 కోట్ల రూపాయలు ఖర్చు. 800 కోట్ల రూపాయలు 800 కోట్ల రూపాయలు, అది కూడా ప్రజల సొమ్ము. జగనన్న కళ కదన్న అది. ఆ కళే జగన్ మొత్తం చెదిరిపోయింది, మొత్తం అన్ని ఎక్కడ పీకి పడేస్తున్నారు. ఇదే అనుకుంటున్నావు నువ్వు? స్టార్టింగ్లో అధికారంలోకి వచ్చిన ఫస్ట్లో అనుకుంటా ప్రభుత్వ భవనాలకి, బిల్డింగ్లకి, సమాధులకి, గిమాధులకి ఎక్కడ పడితే అక్కడ వైసీపీ రంగులు వేసేసి సచివాలయాలు వాటికి 1400 కోట్ల రూపాయలు. అప్పట్లోనే 1700 ఎంతో అన్నారు, 1700 1800 కోట్లు అన్నారు. అర్థమైందా? మళ్ళీ అట్లా 2-3 సార్లు మార్చారు, మళ్ళీ వేసారు. ఇప్పుడు కూడా చాలా చోట్ల అవే కలర్లు కొన్ని చోట్ల ఉన్నాయి. ఇంకా ఇప్పుడు అయిన మొత్తం మార్చాలా, అదిగో ఇదిగో లెక్కెత్తే అదొక 2000 కోట్ల రూపాయలు అవుతాయి. అప్పుడే 4000 కోట్లు దాటేసింది. ఎత్తానికి తీస్తానికి అదిగో ఇదిగోంటే ఒక 10,000 కోట్ల రూపాయలు ఉత్తి రంగులకి ఈ పోస్టర్లకి తగలేసాడండి. ఉత్తి 10. రైతులకి ఇదే మొత్తంతో ధరల స్థిరీకరణ అనేది పెట్టచ్చు కదన్న. అలా పెట్టాలిగా, ప్రచారపిచ్చో రైతు ప్రభుత్వం అంటాడు కదన్నా. గొప్పోడు నువ్వు. ప్రచారపిచ్చి మెయిన్ అక్కడ మనకి ఉత్తి ప్రచారానికి ఆ రంగులకి, ఆ స్టిక్కర్లకి, వీటికి 10,000 కోట్ల రూపాయలు, ఇంచుమించు 10,000 కోట్ల రూపాయలు ఈజీగా తగలేసాడంటే ఇప్పుడు ప్రభుత్వ భవనాలు అన్నింటికి రంగులు మార్చాలి అవుతా? మార్చాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ అన్నింటికి వైసీపీ రంగులు వేసి పెట్టేస్తున్నాడు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసి పెట్టేస్తున్నాడు అన్ని దిక్కులో కూడా. ఇప్పుడు అవన్నీ మార్చాలంటే మళ్ళీ 2000 కోట్ల రూపాయలు అవుతాయి. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్మే. మాట్లాడితే నాకు ఒక కళ ఉందంటాడు. ఇక పోస్టర్ చూడు ఎక్కడెక్కడ సించి పాడేస్తున్నారు. దైద్యం వదిలిపోయిందిరా బాబు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా క్యాలెండర్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో కనిపించినా కానీ తీసి అవతల పడేస్తున్నారు. అంతే, అయిపోయింది సినిమా. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సినిమా అయిపోయింది. దరిద్రం వదిలింది, రాష్ట్రాన్ని పట్టిన సగం దరిద్రం వదిలింది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పట్టిన ఒక దరిద్రం అన్నమాట. ఆ దరిద్రం వాళ్ళతో వదిలింది అన్నమాట. ఇంకా ఎప్పుడు కూడా పట్టించుకోడు జగన్మోహన్ రెడ్డి, పట్టించుకునే నాదుడే లేడు ఇంకా. లేకపోతే చూసావు కదా ఈ వీడియోలు ప్లే చేస్తే బాగోదులే కానీ ఎక్కడికెక్కడ మొత్తం అన్ని సించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏదైనా మంచిదే అనుకోవాలా. రాష్ట్రాన్ని పట్టిన పేడ వదిలింది అనుకుందాం అంతే. పీకి పడేస్తారు, అలాగే ఉంటుంది. అయిపోయింది. అధికారం ఉన్నంతసేపు కూడా స్టిక్కర్ల పేరుతోనో, రంగుల పేరుతోనో, ప్రచార పెచ్చతోనో పబ్బం గడిపేశారు. అలా నోటిఫికేషన్ వచ్చిందో లేదో ఎక్కడికెక్కడ మొదలైందన్నమాట. ఏరిపేతలు మొత్తం ఎక్కడ కనబడి, ఎక్కడ బొమ్మ కనబడితే అక్కడ సింపుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా మహా అయితే మరి అలాగే సింపుతారు. కసి ఆ మాత్రం కసి ఉంటుందిలే, ఉండకుండా ఉండదుగా. ఉంటుంది. అయిపోయింది సినిమా, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి సినిమా ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే ఇంకా అయిపోయింది సినిమా, అయిపోయింది.